హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ సోదరులందరూ కూడా చాలా నిరాశలో నిస్పృహలో ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎట్లున్నది అని చెప్పేసి ఎవరిని టచ్ చేసి చూసినా, ఏ నిరుద్యోగిని టచ్ చేసి చూసినా, ఏ కామన్ మ్యాన్ టచ్ చేసి చూసినా కానీ చెప్పే మాట ఒకటే, అంతగా పెద్దగా ఏం మార్పు లేదు, అంత మామూలే అని చెప్పేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నిరుద్యోగుల టచ్ చేసి చూసినట్టయితే ఇంకా వాళ్ళ బాధ చెప్పలేనంత వర్ణాతీతంగా ఉన్నది. మెయిన్గా మనకు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సెషన్స్లో, మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని చెప్పేసి అడిగినారు వాళ్ళని సభ్యులు. ఏంటంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. బట్టి విక్రమార్క గారు పైసల మినిస్టర్గా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఆయనను అడిగినారు కదా, గత ఈ యొక్క 2024లో 2025లో గడిచిన 2 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రిటైర్మెంట్ అయినారో ఆ రిటైర్మెంట్ డాటా మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని సభలో అడిగినారు. అడిగినప్పుడు తను ఏం చెప్పినాడంటే 2004 సంవత్సరంలో 8,000 మంది రిటైర్మెంట్ అయినారు. 2025లో ఒక 22,000 మంది రిటైర్ అయినారు. మొత్తంగా ఒక లేదన్నా ఒక 30,000 నుంచి 40,000 వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేసినారు. అయితే దీంట్లో డిఎస్సి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రిక్రూట్మెంట్ అయినారని అడిగితే 8,000 పైచీలకు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయినారు 2024-25లో కలిపి. అంటే డిఎస్సికి దగ్గర వేయడానికి ఎంత స్కోప్ ఉంది, ఎన్ని పోస్టులతో రావడానికి స్కోప్ ఉంది అంటే దగ్గర ఒక 12,000తోని 15,000తోని డిఎస్సి రావడానికి, నోటిఫికేషన్ రావడానికి చాలా అవైలబిలిటీ ఉంది, అంత లభ్యత ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే డిఎస్సి వేయాలా వద్దా అని ఒక ఆలోచనలో, సందిగ్ధంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఒకటే మాట అంటాడు, మా దగ్గర పైసలు లేవు, సంక్షేమానికే పోతున్నాయి, మనకంతా అప్పుల పాలైపోయింది, తెలంగాణ 7 లక్షల అప్పు ఉంది అంటాడు. ఓకే, అప్పులు అని చూపించేసి తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చూసినట్టయితే మనకు పోస్టులు ఉన్నాయి, 50,000 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. మన నిన్న రోజున ఒక ఆర్టికల్ నేను చూసిన, ఖత్తర్నగర్ రాశారు ఆ పేపర్లో, మనకు ఎప్పటికెళ్ళో ఈ మహిళలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి నోరూరించారు. ఒక 15,000 పైచీలకు పోస్టులు ఉన్నాయి. అవి రిక్రూట్మెంట్కి వస్తాయి, దాంట్లో భర్తీ చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చిండు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉన్నది, ఎమ్మటే మీరు శిశు సంక్షేమ శాఖకి వెళ్ళి అది వెయ్యండి నోటిఫికేషన్ అని చెప్పేసి మాట్లాడినారు. కానీ అది ఇంతవరకు జరగదు. అదే హోమ్ డిపార్ట్మెంట్లో 16,000 ఉద్యోగాలు ఉన్నాయి భర్తీకి, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయన్నారు, అది కూడా భర్తీకి నోచుకోవాలి. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలో డిఎస్సికి సంబంధించి ఇప్పుడు పర్టికులర్గా ఒక 8,000 నుంచి 10,000 పోస్టులు ఉన్నాయి ఖాళీగా, అంటే అది కూడా భర్తీకి నోచుకోవడం లేదు. అదేవిధంగా కొన్ని గ్రూప్ 4 లాంటివి, అదే పాతకాలంలో ఉన్న మన గురుకుల టీచర్స్ అన్ని బ్యాక్లాగ్లో కొన్ని పోస్టులు ఉన్నాయి, వాటి అన్నిటిని కలుపుకుంటే 2,300కి వెళ్ళి 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటారు. మరి అవి కూడా ఇంతవరకు రిక్రూట్మెంట్కు నోచుకోలేదు. ఏదేమైనా కానీ ప్రభుత్వ విధి విధానం ఎట్లున్నదంటే, ఈ రిక్రూట్మెంట్స్ మీద కాలయాపన చేసి అట్లనే కొన్ని రోజులు ఆపేసి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో సంక్షేమం, దాని మీద స్కోప్ పెట్టాలని అనుకుంటున్నారు. కానీ నిరుద్యోగులు చాలా కోపంలో, చాలా తీవ్రమైన బాధలో, తీవ్రమైన కోపంలో ఉన్నారనే విషయం రేవంత్ రెడ్డికి తెలిసింది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే నిన్నటి రోజున టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే మనకు ఇప్పుడున్న బుర్ర వెంకటేశం ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, బుర్ర వెంకటేశము ఈయన టీజీపీఎస్సీని మొత్తం యూపీపీఎస్సీ స్థాయిలో సంస్కరించడము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినారు. అదే విషయాన్ని మంత్రులు కూడా మాట్లాడినారు. అదే విషయాన్ని టీజీపీఎస్సీ చైర్పర్సన్ అండ్ చైర్మన్ ఇప్పుడు మన బుర్ర వెంకటేశం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ బుర్ర వెంకటేశం గారు మాటలలో ఎట్లున్నదంటే, ఈ నచ్చిన కాంచెల్లో టీజీపీఎస్సీ అనేది ఒక గాడిలో ఉంది, అంతకుముందు గాడి తప్పిపోయింది, పరిపాలన గాడి తప్పింది, ఫలితాలు గాడి తప్పినాయి, పేపర్లు లీకేజ్లు అయినాయి, నేను నచ్చిన దానికల్లి దీన్ని అంతా సంస్కరించిన, దీంట్లో చాలా రిఫార్మ్స్ తెచ్చిన అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక నుండి టీజీపీఎస్సీ పెట్టే ప్రతి పరీక్ష ఉద్యోగ నోటిఫికేషన్లు రావడమే తంతు, వచ్చిన తర్వాత మేము పరీక్షలు ఎట్లా పెడతాము, ఆ పరీక్షల ఫలితాలు ఎట్లా ఇస్తామని చెప్పేసి ఎట్లా మాట్లాడిందంటే, నిన్నటి రోజు రిపబ్లిక్ డే కనుక ఆ జెండా ఆవిష్కరణలో భాగంగా ఏదోటి మాట్లాడాలి, నిరుద్యోగులకు ఏదో ఒకటి చెప్పాలి, చెప్తే నిరుద్యోగులు నమ్ముతారు అనేది వీళ్ళ ఆలోచన ఉండవచ్చు బహుశా. ఎందుకంటే మనము టీజీపీఎస్సీ చైర్మన్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా కానీ మాకు గుడ్డిగా నిరుద్యోగ సోదరులు నమ్ముతారని నేను అనుకుంటాడు. మరి నువ్వు గ్రూప్ 1 ఫలితాలలో అంత ట్రాన్స్పరెన్సీ నువ్వు చేసినావా? గ్రూప్ 1 ఫలితాలలో అంత పారదర్శకత చూపించినావా? మరి నీకు నచ్చిన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులను మోసం చేసేసి వాళ్ళకు తక్కువ స్థాయిలో మార్కుల వెయిటేజ్ చేసి, ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి ఎక్కువ స్థాయిలో వెయిటేజ్ చేసి, మొత్తం ఇంకా ఆ ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన పేపర్ కౌంటింగ్లో ఒక 4
5 రాయకముందే వాళ్ళ పేపర్లు ఎక్కువగా వచ్చినాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, అది మరి నీ హయాంలో జరిగింది కదా, దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వేమంటున్నావు? గ్రూప్ థర్డ్ అనేది మేము చాలా చక్కగా మేము నియామకాలు చేసినాము, అందరికీ జాబ్లు ఇచ్చేసేసినాము, నియమితులైన ప్రతి ఒక్కరికి కూడా మేము మంచి క్రమశిక్షణతో కూడిన శిక్షణ కూడా అందించబోతాము ఆ డిపార్ట్మెంట్లలోకి వెళ్ళి అని చెప్పేసి మాట్లాడాను. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక రానున్న రోజులలో 2026 సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ అంటే ప్రభుత్వం ఇచ్చే జాబ్ క్యాలెండర్ కదా, 2026 అకాడమిక్ ఇయర్లో టీజీపీఎస్సీ ఆట ప్రతి నోటిఫికేషన్ టీజీపీఎస్సీకి వెళ్ళే ప్రతి నోటిఫికేషన్ ఆట ఎట్లుంటుంది ఆట అంటే, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పేపర్తోనే రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఉదాహరణకు ఎట్లా చెప్పాలంటే గ్రూప్ 4 ఉంది, దానికి ప్రిలిమ్స్ లేదు, అది ఒక 2 పేపర్లు రాసుకుంటే అయిపోతుంది. అదేవిధంగా గ్రూప్ థర్డ్ ప్రిలిమ్స్ లేదు, గ్రూప్ 2 ప్రిలిమ్స్ లేదు. ఇలాంటి ఎగ్జామ్స్ కాట 1 స్టెప్లో అయిపోయే ఎగ్జామ్స్ కాట కేవలము ఎగ్జామ్ నిర్వహించి ఎగ్జామ్ అయిపోయినాక 3 నెలలకే ఫలితాలు ఇస్తారట. ఫలితాలు ఇచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళందరికీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టేసి వాళ్ళకు ప్రభుత్వానికి వెళ్ళి నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తారట. అంటే ఫస్ట్ ఫేజ్ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఒకటే స్టెప్లో అయిపోయి ఎగ్జామ్ అయిపోయి వాటికి అట 3 నెలల సమయంలోనే మొత్తం పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారట. ఇక గ్రూప్ 1 లాంటివి సెకండ్ స్టేజ్లు ఉంటాయి, అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటాయి. ఇలాంటి 2 స్టేజ్లలో జరిగే ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే వాటిని 6 నెలల్లో ఫినిష్ చేసేస్తాం, వాటికి ఎగ్జామ్స్ పెడతాం, ఫలితాలు ఇచ్చేస్తాం, ఫైనల్ లిస్ట్ ప్రొవిజన్ లిస్ట్ కూడా పెట్టేస్తామని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇది ఎప్పటికల్లో పాత మాటే, కొత్త మాట ఏం లేదు. ఇలా ఇంతకుముందు మాట్లాడిండు ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు అన్నాడు, మేము రానున్న భవిష్యత్తు కాలంలో ఇప్పటికే గ్రూప్ 2 మేము పెట్టినాము, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టినాము, మేము మార్చిలో ఫలితాలు ప్రకటించినాము, ఆ గ్రూప్ 3 పెట్టినాము, మేమైతే మేల్ ఎగ్జామ్స్ ఫలితాలు ప్రకటించినాము, మేము వచ్చిన తర్వాతనే ప్రతి ఎగ్జామ్ 6 నెలల్లో కంప్లీట్ చేస్తాము, మెయిన్స్ లాంటి వాటికి 8 నెలల టైం తీసుకుంటామని అప్పుడు చెప్పిండు. అదే పాత మాట. పాడిందే పాట పాజవల గీచుగా అన్నట్టుగా పాడిందే పాడతాడు తప్ప ఇలా కొత్త తంత ఏం లేదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు 100 మార్కుల పేపర్ 150 మార్కుల పేపర్ అనుకోండి ఏదైనా ఒక ఎగ్జామ్, లేకపోతే 300 మార్కుల పేపర్ అనుకోండి ఏదైనా ఒక ఎగ్జామ్, దాన్ని 3 నెలలనే మొత్తం పరీక్షలు పెట్టేసి 3 నెలలనే ఫలితాలు ఇవ్వచ్చు, 3 నెలలనే మొత్తం ప్రొవిజనల్ లిస్టు పెట్టవచ్చు, నియామక పత్రాలు కూడా అందించి వాళ్ళని ఉద్యోగాలు కూర్చోబెట్టారు. పెద్ద దాని స్టోరీ ఏం లేదు. కానీ ప్రిలిమ్స్ అండ్ అదేవిధంగా మెయిన్స్ ఉన్న వాటికి కొద్దిగా సమయం అనేది ఎక్కువ తీసుకుంటారు, టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా 6 నెలలే పోవచ్చు, 8 నెలలే పోవచ్చు, సంవత్సరమే పోవచ్చు. వీళ్ళు చెప్పిన మాటలలో వీళ్ళకే ఒక కమిట్మెంట్ అనేది లేదు వర్క్లో. ఆ కమిట్మెంట్ లేని మాటలు ఎన్ని మాటలైనా వేస్ట్. ఇలాంటివి నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను నిరుద్యోగులకు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందో, ఎప్పుడైతే మన టీజీపీఎస్సీ యూపీపీఎస్సీ లాగా ఒక క్యాలెండర్ షెడ్యూల్ ప్రకటించి ఈ ఇయర్లో ఇన్ని ఖాళీలు మా దగ్గరకు వచ్చినాయి, ఇన్ని నోటిఫికేషన్స్ వేస్తున్నాము, ఈ నోటిఫికేషన్లో ఒక డిఎస్సి ఉంది, ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 1 ఉంది, ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 2 ఉంది, అండ్ గ్రూప్ 3 ఉంది. ఒకవేళ గ్రూప్ 1 వీళ్ళ దృష్టికి వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది అనుకో, ఆ యొక్క నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలి, అప్లికేషన్ ప్రారంభం డేటు అండ్ ఎండింగ్ డేటు. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఏమైతే అదే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ డేటు అదేవిధంగా ఎండింగ్ డేటు, అదేవిధంగా అదే నోటిఫికేషన్లో అదే కాలంలో అదే జాబ్ క్యాలెండర్లో ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారనేది ఇవ్వాలి. రిజల్ట్స్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు కీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ఫస్ట్ ప్రైమరీ కీ ఎప్పుడు ఇస్తారో, ఫైనల్ కీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి విషయం ఇక్కడ ఏంటంటే యూపీపీఎస్సీ ప్రైమరీ కీ పెట్టదు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రైమరీ డైరెక్ట్ కీ ఇచ్చేస్తుంది, కీ ఇయ్యదు, డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేస్తుంది యూపీపీఎస్సీ. అట్లనే ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా ఇదే ఆలోచన చేస్తుంది, ఈ కాంచెల్లి కీలు ఇయ్యము మేము, ఫైనల్ కీలు ప్రాథమిక కీలు ఇయ్యము, డైరెక్ట్ మేము రిజల్ట్ ఇస్తామనే ఆలోచనతో కూడా వీళ్ళు సంస్కారాలు చేస్తారు. అట్లా చేస్తే మోసం అయిపోతుంది, ఎవడు ఎట్లా రాసిండు ఏంది అనేది కూడా తెలుసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద తలకాయ నొప్పి అయిన విషయాలు. అందుకని మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే, ఈ టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇస్తే దాని ఎగ్జామ్ డేటు, హాల్ టికెట్లు ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ డేటు ఎప్పుడు, అదేవిధంగా ఎగ్జామ్ పెడితే రిజల్ట్స్ సంబంధించిన ఈ ప్రాథమిక కీ ఎగ్జామ్ సంబంధించిన ప్రాథమిక కీ ఎప్పుడు, ఫైనల్ కీ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు అనేది కూడా ప్రతిదీ మెన్షన్ చేస్తే నిజంగా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దాంట్లో పారదర్శకత ఉంటుంది, దాంట్లో ఒక నిజాయితీ నిబద్ధత ఉంటుంది. ఇవేమీ లేకుండా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, మా అనుకున్న వాళ్ళకే మీడియాలకే మేము సపోర్ట్ చేస్తాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే తెలుగు మీడియాలకు మేము సపోర్ట్ చేయం, ప్రిలిమ్స్ లాగా
లాగా అని మీరు అనుకుంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటుంది, జవాబుదారీతనం దెబ్బతింటుంది, నిజాయితీ దెబ్బతింటుంది, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇటు రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు బ్యాడ్ నేమ్ వస్తుంది, టోటల్గా మీకు మీ సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తే ఎవడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేయాలనుకున్న ముందుకు రారు. అప్లికేషన్ రేషియో అనేది అప్లై చేసే రేషియో అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా అదే అయింది కదా, ఒకప్పుడు గ్రూప్ 2 చేసేయాలంటే 10 లక్షల ఫామ్స్ వచ్చేటి, 12 లక్షల ఫామ్స్ వచ్చేటి. మొన్న రీసెంట్గా చూస్తే 5 లక్షలు కూడా దాటలే. అదే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2 లక్షల మందిలో, అదే గ్రూప్ 3 కూడా 5 లక్షల అప్లికేషన్ కనిపిస్తాయి, ఎగ్జామ్ రాసిన 2 లక్షల. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళు ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించే తీరు నమ్మకం కోల్పోయినారు. అదేవిధంగా ఆ నమ్మకం కరెక్ట్ అభ్యర్థులకు కనిపిస్తే నిజంగా పార్టిసిపేషన్ రేషియో పెరుగుతుంది ఎగ్జామ్స్లో రాసే వాళ్ళది, నిరుద్యోగులు అందరిది కూడా. ఇదంతా జరగాలంటే ట్రాన్స్పరెన్సీ, ఖచ్చితంగా పారదర్శకత అనేది ఈ యొక్క రిక్రూట్మెంట్ నియామకాల్లో అవసరం. ఎప్పుడైనా కానీ ఈ బుర్ర వెంకటేశం చెప్పిన విధంగా ఎక్కడ జరగలే ఇంతవరకు కూడా. ఇప్పుడు గ్రూప్ 3 ఇచ్చినాడు, గ్రూప్ 2 ఇచ్చినాడు, గ్రూప్ 1 కూడా ఇచ్చినారు. మరి ఇక్కడికి వెళ్ళి మనకు గ్రూప్ 1 రాసిన వాళ్ళే గ్రూప్ 2 ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ అదేవిధంగా గ్రూప్ 3 రాసిన వాళ్ళు గ్రూప్ 2 వెళ్ళిపోయారు. మరి ఎక్కడైనా బ్యాక్లాగ్లో కనిపిస్తున్నాయి అనేది ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలే. అది కూడా క్లారిటీ ఇస్తే బాగుండేది. ఇంకోటి ఏంటంటే రానున్న రోజులలో నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు. 100% మనకి ఇవాళైతే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది. ఆ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వచ్చినట్లయితే అది 15 నుంచి 20 రోజులలో ఎలక్షన్ షెడ్యూల్లో ఎలక్షన్స్ మొత్తం జరిపేస్తారట 118 మున్సిపాలిటీలలో. ఇవి 18 రోజులలో 20 రోజులలో కంప్లీట్ అయిపోతే మేబీ మార్చిలో మన బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెట్టినట్టయితే ఆ బడ్జెట్ సెషన్లో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ కూడా వస్తాయి. దానికి సంబంధించిన కొత్త ఉద్యోగాల కల్పనలో భాగంగా బడ్జెట్లో కూడా ఇంత అమౌంట్ అనేది సెట్ చేసి పెడతారు. కాబట్టి అదంతా అయిపోతే ఏప్రిల్లో నేను అనుకుంటున్నా, ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా నోటిఫికేషన్ పోస్టులు కూడా ఉన్నాయి. నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, లోపు సబ్జెక్ట్ బాగా చదవండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ వస్తుంది, ఇంకా చాలా వీడియోలు చేయాలని ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో మంచి మంచి కంటెంట్తో, ఇక సిలబస్ సంబంధించిన కంటెంటే కావచ్చు, అన్నిటికి సంబంధించిన ఎవ్రీథింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వీడియోలలో మీకు అనిపిస్తుంది. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశ్న.